ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి అనేక కారణాలున్నాయి అన్నారు సీనియర్ ఎన్టీఆర్ తనయ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. తారక్ను చిన్నతనంలోనే నందమూరి ఫ్యామిలీకి ఎందుకు దూరం పెట్టారో ఆమె చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ను చిన్నతనంలోనే దూరం పెట్టడానికి చాలా కారణాలున్నాయని చెప్పారు. దాన్ని పెద్దగా చర్చించాల్సిన అవసరం కూడా లేదన్నారు. కారణాలైతే ఉన్నాయి, కొంచెం దూరం పెరిగింది, కానీ ఇప్పుడు అందరం కలిసే ఉంటున్నాం అని ఆమె చెప్పుకొచ్చారు. పుష్ప సినిమాలో హీరో పుష్పరాజ్ ఇంటి పేరు కోసం, ఇంటి పేరు లేకపోవడంతో తను ఎదుర్కొన్న అవమానాలపై పోరాడతాడు. తన పేరు ముందు ఇంటి పేరు రావడం కోసం జీరో నుండి హీరోగా ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. ఫైనల్గా తన్ను వెతుక్కుంటూ ఆ ఇంటి పేరు తన గుమ్మం ముందు వాలుతుంది. ఒక రకంగా ఎన్టీఆర్ పరిస్థితి కూడా పుష్పరాజ్ కథకు దగ్గరగానే ఉంటుంది. తారక్ని అభిమానించే వారికి ఈ విషయం తెలుసు కూడా. తాజాగా ఇదే అంశం గురించి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పలు విషయాలు పంచుకున్నారు. బాలకృష్ణకు ఎన్టీఆర్కు మధ్య దూరం బాగా పెరిగిందని, అలాగే కళ్యాణ్ రామ్తో కూడా దూరం పెరిగిందని, వీళ్ళిద్దరూ ఒకటిగా ఉంటున్నారని, నందమూరి కుటుంబ సభ్యులంతా ఒకటైతే తారక్ కళ్యాణ్ రామ్ ఒకటంటూ తెలుగు ఫిల్మ్ నగర్లో ప్రతిరోజు వార్తలు వస్తుంటాయి. బాలయ్య అన్స్టాపుల్ షోకు తెలుగులోని అగ్ర హీరోలంతా అతిథులుగా వచ్చారు, కానీ తారక్ కళ్యాణ్ రామ్ రాలేదు. వీరి మధ్య ఉన్న అంతరానికి ఇదే నిదర్శనమని కొందరు చెబుతూ ఉంటారు. ఇటువంటి సమయంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి జూనియర్ ఎన్టీఆర్పై వ్యాఖ్యానించారు. తానంటే తారక్ బాగా ఇష్టం. ఓ మీడియా ఛానల్కు పురంధరేశ్వరి ఇంటర్వ్యూ ఇస్తూ తానంటే తారక్ బాగా ఇష్టం అని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్తో మీ అనుబంధం ఎలా ఉంటుంది అన్న ప్రశ్న ఎదురుకాగా అత్తగా తను తారక్ ఎంతో గౌరవిస్తాడని, పెద్దలంటే కూడా చాలా గౌరవమని, తానంటే బాగా ఇష్టం అని చెప్పారు. అంతేకాదు, పిల్లలందరితో ప్రతిరోజు టచ్లోనే ఉంటామని, ప్రతిరోజు ఫోన్ చేస్తుంటామని, వీడియో కాల్స్ కూడా చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటామని వివరించారు. సినిమాలకు సంబంధించి తాను ఎన్టీఆర్కు కళ్యాణ్ రామ్కు ఎటువంటి సలహాలు ఇవ్వనని, ఇప్పటికే వారిని వారు బాగా నిరూపించుకున్నారని, వారి వృత్తిలో వారు ఒక స్థాయికి చేరుకున్నారని పురంధేశ్వరి వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదలైనప్పుడు చూసి అది బాగుంటే వెంటనే ఫోన్ చేసి అభినందిస్తానని తెలిపారు. బాలయ్యకు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్తో కోల్డ్ వార్ నడుస్తోందంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తుండగా తాజాగా పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలతో అటువంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది. రాజమండ్రి ఎంపీగా, ఏపీ బీజేపీ చీఫ్గా పురంధేశ్వరి చాలా బిజీగా ఉన్నారు. కళ్యాణ్ రామ్ ఆల్రెడీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. వీటి తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో నటించబోతున్నాడు. సోలో హీరోగా 1500 కోట్ల కలెక్షన్లు రాబట్టాలనేది జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యంగా ఉంది. అందుకే సినిమాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.